Hey guys, this is Rakshita. This video is about Shivaji's demeaning comments towards women. అసలు ఈ ఇష్యూకి ఫస్ట్ బేస్ ప్రాబ్లం ఏంటంటే సివిక్ సెన్స్. ఒక సివిక్ సెన్స్ లేకపోవడం వల్ల జరిగిన సిచ్యువేషన్ నిధి అగర్వాల్ ఇంకా సమంతకు జరిగింది. ఒకవేళ ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సివిక్ సెన్స్ ఉండుంటే అసలు అలా తోసేసి ఇట్లాంటి చేయకపోతుండే. సో ఆ సిచ్యువేషన్ వచ్చింది వాళ్ళకి సివిక్ సెన్స్ లేకపోవడం వల్ల, నాట్ బికాస్ షీ వోర్ దోస్ క్లోత్స్. ఓకే, సో గెట్ యువర్ ఫ్యాక్ట్స్ రైట్. ఇప్పుడు శివాజీ వచ్చి చెప్తున్నాడు అలా అయ్యింది ఇలా అయింది బట్టలు వేసుకోవడం వల్ల, అలాంటి బట్టలు వేసుకోవడం వల్ల అంటే మరి సివిక్ సెన్స్ గురించి ఏమైంది, సివిక్ సెన్స్ ఏం చేస్తుంది? అండ్ ఇంకోటి ఏంటంటే కామన్ సెన్స్ కూడా లేదు మన జనాలకి. ఓకే, ఇప్పుడు 2026 రాబోతుంది ఆల్మోస్ట్. ఇప్పటికి కూడా ఏ డ్రెస్సులు వేసుకుంటున్నారో ఆ డ్రెస్సుల వల్లనే అంటే ఫస్ట్ బుర్ర కరెక్ట్గా పెట్టి ఆలోచించండి. వాట్ ఎవర్ హరాస్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ విత్ ఉమెన్ అవి క్లోత్స్ ఉద్దేశించి కాదు, అవునా? ఇప్పుడు ఎవరైతే హరాస్మెంట్కి గురయ్యారో ప్రతి ఒక్కరు షార్ట్ డ్రెస్లు వేసుకురా, మరి మిగతా వాళ్ళు ఏం చేసారు? మరి ఎవరైతే ప్రాపర్ బట్టలు మీ మైండ్ సెట్ ప్రకారం ప్రాపర్ బట్టలు ఉన్నాయి అనుకుంటున్నారో అలాంటివి వేసుకున్నాక కూడా వాళ్ళకి హరాస్మెంట్స్ అనేవి జరిగాయి. ఓకే, దే గాట్ హరాస్ బ్రూటలీ. ఓకే, కానీ యూ గైస్ షట్ యువర్ మౌత్ ఫర్ దాట్, రైట్? ఓకే, మరి ఇలా కామన్ సెన్స్ సివిక్ సెన్స్ లేకపోవడం వల్ల జరిగిన సిచ్యువేషన్ని పట్టుకొని అమ్మాయి ఎలా ఉండాలి, అమ్మాయి ఆ బట్టలు వేసుకోవాలి ఈ బట్టలు వేసుకోవాలి అంటున్నారు ఎందుకు? అంటే మీరు ఏ టైప్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నారు? ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే నేను సపోర్ట్ చేసిన శివాజీకి అంటున్నారో కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి. ఫీల్ సారీ ఫర్ యువర్ బ్రెయిన్స్ గైస్. ఎందుకంటే ఒక సివిక్ సెన్స్ కామన్ సెన్స్ అనే టూ చిన్న వొకాబులరీని అర్థం చేసుకోలేకపోతారు. అంటే వాట్ ఈస్ ద లైఫ్ యు ఆర్ లివింగ్ అనే